హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. ఈరోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. బియ్యం పిండితో చాలా క్రిస్పీగా, టేస్టీగా, పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా తినేలా జంతికలు అనేవి చేసి చూపించబోతున్నాను. నువ్వులు కారం జంతికలు చాలా చాలా స్పైసీ ఫుడ్ అండి. ఇక వీడియోని మొదలు పెడదాం. ముందుగా 2 కప్పుల వరకు పొడి బియ్యం పిండి తీసుకోండి. ఇవి 2 కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తెల్ల నువ్వులు కూడా 2-3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్టు, కారము, పసుపు కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి అండి. నెయ్యి ప్లేస్లో కుకింగ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే డాల్డా అయినా వేసుకోవచ్చు, లేదంటే వెన్న అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి ఉడికించుకోవటానికి మందంగా ఉన్న పాత్రని స్టవ్ పై పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పప్పు పిండి తీసుకుంటే 1 కప్పు వాటర్ తీసుకోవాలి. నేను 2 కప్పుల పొడి బియ్యం పిండితో చూపించబోతున్నాను కాబట్టి అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ తీసుకుని గిన్నెలోకి వేసుకున్నానండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వుల్ని, టేస్ట్కి సరిపడా సాల్టుని, చిటికెడు పసుపుని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, వెన్న అయినా వేసుకోవచ్చు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లో గరిటెతో బాగా కలిపి వాటర్ని కాగించాలి. ఇలా కాగుతున్న వాటర్లోకి 2 కప్పుల పొడి బియ్యం పిండి కూడా వేసేసుకుని గరిటెతో బాగా కలుపుకుంటూ పిండి అంతా కూడా వాటర్లో కలిసేంత వరకు కలపండి. ఉండలు అనేవి ఎక్కడ లేకుండా పిండి మొత్తం కూడా వాటర్లో కలిసిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా గరిటెతో ఆపకుండా కలిపినట్లయితే పిండి అంతా కూడా వాటర్ని బాగా పీల్చుకుని పిండిలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా వేడిగా ఉన్న పిండిని మనం వేళ్లతో ఒత్తలేం కదా, కొంచెంగా అరచేతిలో వాటర్ని పోసుకుంటూ పిండిని బాగా ఒత్తినట్లయితే పిండి అంతా కూడా చపాతీ ముద్దలాగా వస్తుంది. పిండిని గట్టిగా వేళ్లతో ప్రెస్ చేస్తూ బాగా ముద్దని బాగా కలిపి ఉరుకులు గొట్టం తీసుకుని మీకు కావలసిన ప్లేటుని లోపల వేసుకుని గొట్టం లోపలంతా కూడా ఆయిల్ని అప్లై చేసి కలుపుకున్న పిండిని కొంచెంగా పెట్టుకుని ఇలా డీప్ ఫ్రై చేసుకోవటమే. కారపూసలాగా ఒత్తుకుని డీప్ ఫ్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి ఒక్కొక్క జంతికను ఇలా ఒత్తుకుంటూ డీప్ ఫ్రై చేయండి. మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. వేడి వేడి నువ్వులు కారం మురుకులు రెడీ అయిపోయాయండి. పొడి బియ్యం పిండితో సింపుల్గా చేసేసాం కదా. ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ వంట అనేది పూర్తి చేసాం. రెసిపీ నచ్చితే ఛానల్ని లైక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.